కార్తీక మాసం 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకింపము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనము కొరకు ఖర్చు అంతయో భరించే శక్యము కానప్పుడు మంత్రాక్షంతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి మహా దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారి అయి ఉండను ఆ పాపములన్నీ పోను. ఎన్ని నూతులు తటాకములు తవ్వించను పై చెప్పినట్లు ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలము సరితోగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగుదువు. ఇందులోకొక ఇతిహాసము గలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము. సువీరుడి చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడించబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయాను. ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలాలను భక్షించుచు కాలము గడిపించను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డ అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలుకుచు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వనము దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో నున్నాను, అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. నా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చి నా ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసానైనను లేకపోవటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించ ఆ కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖముగా జీవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయే నీవెవడు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను అంగదేశపు నేలుచుండెడి సువీరుడును, రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలోనే నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ అడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పొంగవుడికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేనే దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నువ్వు ఎంతటి దరిద్రుడనైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకుంటువి. కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రి వనమను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవుముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియును కాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొన్ని పెండ్లాడిన వారు ఈ చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటయేగాక అతడు మహానరకం అనుభవించును. కన్య విక్రయము చేసిన
వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారం ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ఒక ధర్మ బుద్ధి కలవాడికి కన్యాదానము చేయుము. అటులా చేసిన ఎడల గంగా స్నానం మరణించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటేగా మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధ చేయగా, అందుక రాజు చిరునవ్వునవి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాము బతికికుండా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడం ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవేసుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణించగలరు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి శల్యమై ఉన్న వారి లోకము గుర్తించిన గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవడిచ్చునో వానికే ఇచ్చి పెళ్లి చేయదనగాక, కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించిన వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రి వనమను నరక భాగమున పడివేసిరి. అనేక విధములు బాధించిరి. సువీరుని పూర్వీకుడైన సుతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సుఖములను అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాశములో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చరే. అంతటా శృతకీర్తి, నేనెరిగినున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అనురించితిని ఉన్నాను. నాకు దుర్గతి ఏల కలిగను అని మనసులో అనుకుంటుండగా నిండు కొలువులో దీరి ఉన్న యమధర్మరాజు కడిగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివే, బుద్ధిశాలివే, ప్రాణికోటినంతటను సమంగా చూచుచున్నావు. నేనెన్నడూనూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గంలోకము నుంచి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేలా? ఆ సెలబియ్యండి అని ప్రాధేయపడిను. అంత యమధర్మరాజు సుతకీర్తిగాంచి, సుతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మాత్ముడవు, నీవిటువంటి దురాచారములు గాని చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనిను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు అటు 3 తరముల వారు ఇటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకము అనుభవించటియే గాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరమును దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ములగుట వలన పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేక విధి విధముగా ఆభూతులకు వివాహము అనిర్చినను కన్యాదాన ఫలమును కలుగును. నీవు వెంటనే భూలోకమునకే నేను తెలిపిన అటులా చేసితివేని నీ ధర్మ కార్యములను నీ పితృగణములను తరించును. పోయి రమ్ము అని పలికెను. స్తుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరాన ఒక స్వర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయము వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకు ఇచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అట్లా కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాపి విముక్తుడై స్వర్గం లోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన
మహాపాపమును కూడా నాశనమగును. వివాహం విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండే ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తం.